హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో ఈ పూజ సామాన్ని ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ విధంగా మీరు క్లీన్ చేసుకున్నట్లయితే 1 వీక్ వరకు మీ పూజ సామాన్లు అనేటివి నల్లగా అయిపోకుండా నీట్గా ఉంటాయన్నమాట. మన చేతులకు కూడా ఎటువంటి కెమికల్స్ అంటుకోకుండా మన గోర్లు పాడవకుండా ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే ఈ పూజ సామాన్లకి మనం బొట్లు పెట్టుకుంటాం కదా, వీటిని అయితే ఒకసారి నీళ్ళతో వాష్ చేసేసుకోవాలన్నమాట. అన్నిటినీ ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత చూసారా, మనం పూజ అప్పుడు బొట్లు పెట్టుకుంటాం కదా, అవైతే అలాగే మచ్చలుగా ఉండిపోయాయి. ఇదైతే సబీనా పౌడర్ అండి. ఈ పౌడర్ ఉంటే చాలండి, మనకు పూజ సామాన్లలో వెండి సామాన్లు కానీ ఇత్తడి సామాన్లు కానీ వేటికైనా యూజ్ చేయొచ్చు. మన రెగ్యులర్గా వంట చేసుకునే సామాన్లు కూడా ఏదైనా మాడిపోతే సబీనా పౌడర్ వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసామంటే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ దీనికోసం నిమ్మకాయలు కానీ చింతపండును కానీ యూస్ చేస్తానన్నమాట. దీనికి కాంబినేషన్గా మనకు ఎక్కడైనా ఇత్తడి సామాన్లకి లేదా రాగి సామాన్లకి కాస్త పులుపు తగలాలన్నమాట. అప్పుడే మనకు అవి నీట్గా వస్తాయి. మనకి ఇక్కడ నిమ్మరసం కన్నా చింతపండు చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. చింతపండుతో క్లీన్ చేస్తే మనకు పూజ సామాన్లు అనేటివి 1 వీక్ వరకు కలర్ మారకుండా ఉంటాయి. డైరీ మీరు క్లీన్ చేసుకునే పని అయితే నిమ్మకాయతో క్లీన్ చేసుకుంటే ఒక 2-3 రోజుల వరకు కలర్ మారకుండా ఉంటాయన్నమాట. కానీ చింతపండుతో క్లీన్ చేస్తే మాత్రం 1 వీక్ వరకు కలర్ అలానే ఉంటాయి. ఈ చింతపండుని కాస్త వాటర్లో అద్దుకొని సబీనా పౌడర్లో అలా అద్దుకొని ప్లేట్ మీద అయితే క్లీన్ చేయాలి. చూసారా, చాలా సింపుల్గా పోతుందండి. అసలు ఒక మ్యాజిక్ లాగా పోతుంది. మన నెయిల్స్ కూడా పాడవకుండా ఉంటాయన్నమాట. మంచి కలర్ వస్తుంది పూజ సామాన్లకి, అచ్చం బంగారం లాగా మెరుస్తాయన్నమాట. అంత బాగుంటుంది. ఈ చింతపండు గుజ్జు అయితే మన చేతికి అంటుకుంటుంది కదా, ఆ కాస్త గుజ్జుతోనే దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. మనకు డ్రైగా అయిపోయినప్పుడు మధ్య మధ్యలో ఒక 2-3 చుక్కల నీళ్లు వేసుకొని ఇలా రుద్దుకుంటే సరిపోతుంది అన్నమాట. అదే పనిగా ఎక్కువ టైం తీసుకొని రుద్దాల్సిన అవసరం కూడా లేదండి. చాలా ఈజీగా అయిపోతుంది అసలు. ఒకసారి ట్రై చేయండి. సబీనా పౌడర్ ఇంకా చింతపండుతో అన్నమాట. కొద్దిమంది డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంటారు పూజ సామాన్లు. అలాంటి వాళ్ళు ఈ చింతపండుతో క్లీన్ చేయడం ఇబ్బంది అనిపిస్తే నిమ్మరసంతో ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. సబీనా పౌడర్లో కాస్త నిమ్మరసం వేసుకొని క్లీన్ చేశారనుకోండి, అది కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది. లేదు కొంచెం 1 వీక్ వరకు ఉండాలి అనుకుంటే ఇలా చింతపండుతో క్లీన్ చేసుకోండి. సబీనా పౌడర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి, అప్పుడే మనకు చాలా నీట్గా వస్తాయి. దీన్నైతే నేను ఒకసారి వాష్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా, ఎక్కడ మరకలు కూడా లేవు. ఇందాక నేను చూపించినప్పుడు చూసారా, మరకలు అయితే ఉన్నాయి కదా, బొట్లు పెట్టిన మరకలు, పువ్వులు అంటుకుపోయి ఆ మరకలు అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అస్సలు గీతలు కూడా పడవన్నమాట ప్లేట్ పైన. చూసారా, కానీ ఇలా క్లీన్ చేసుకున్న వెంటనే మనం పొడి క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. తుడిచేయాలి. కాస్త చెమ్మ ఉన్నా కూడా మనకు గాలితో ఆక్సిడైజ్ అయ్యి కలర్ అనేది మారిపోతాయన్నమాట ఇత్తడి రాగి వస్తువులు. ఒక్కొక్క ప్లేట్ని మనం క్లీన్ చేసుకున్నప్పుడు వెంటనే పొడి బట్టతో తుడిచి ఆరనివ్వాలి. కాసేపు ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలైనా పెట్టేయండి. తర్వాత బొట్లు పెట్టుకోవాలి. లేదు ఎండ ఉన్నప్పుడు ఎండలో ఒక 10 నిమిషాలు పెట్టారనుకోండి, ఇంకా బాగుంటాయి అన్నమాట 1 వీక్ వరకు. చూసారా ఎంత బాగుందో కలర్. ఇలాగే ఇత్తడి సామాన్లని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం తీసుకుంది ప్లెయిన్గా ఉంది కాబట్టి ప్లేట్ చాలా ఈజీగా అయిపోయింది. ఇలా డిజైన్ ఉండే ప్లేట్లు అయితే కొంచెం బ్రష్ వేసి క్లీన్ చేసుకున్నారంటే ఇంకా బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఈ రాగి చెంబుని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది కూడా సేమ్ ప్రాసెసే. కాస్త చింతపండులో సబీనా పౌడర్ అద్దుకొని క్లీన్ చేసుకోండి. రాగి వస్తువులు అసలు ఈజీగా రియాక్ట్ అయిపోతాయండి దేనికైనా. చూసారా, బొట్టు పెట్టింది, ఊరికే ఫింగర్తో అలా అంటే పోయిందన్నమాట. వేడి నీళ్ళల్లో వేయడం లేదా పీతాంబరం వంటి కెమికల్స్ యూజ్ చేసి చేతులు పాడు చేసుకోవడం కన్నా ఇలా చింతపండు, నిమ్మరసము ఇలాంటి వాటితో క్లీన్ చేసుకుంటే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఇంకా వస్తువులు కూడా ఎక్కువ రోజులు
కలర్ మారకుండా ఉంటాయి. పీతాంబరం పౌడర్ యూస్ చేసి క్లీన్ చేసామంటే మనకు ఎక్కువ రోజులు కలర్ అయితే ఉండదండి. కానీ పీతాంబరం పౌడర్లో కాస్త నిమ్మరసం కానీ లేదంటే ఏదన్నా చింతపండు కానీ వేసి క్లీన్ చేస్తుంటారు కొద్దిమంది. అలా కూడా బాగానే వస్తాయి. కానీ పీతాంబరం పౌడర్ అనేది కెమికల్ కదా, దాంట్లో ఈ నిమ్మరసం ఈ చింతపండు ఇవి వేయడం వల్ల అవి ఇంకా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసారా సిల్వర్ వెజిల్ అయితే ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. దీనికైతే ఎటువంటి పులుపు తగలాల్సిన అవసరం లేదండి. మనకు రాగి ఇత్తడి సామాన్లకి పులుపు తగిలితే కలర్ మారుతాయి. వెండి వస్తువులకి ఏం అవసరం లేదు. ఉత్తి సబీనా పౌడర్తోనే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు ఉత్తి సబీనా పౌడర్తో క్లీన్ అవ్వలేదు అనిపిస్తే కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, మనం ఉపయోగించే పేస్ట్ని కాస్త వేసి క్లీన్ చేశారనుకోండి చాలా నీట్గా వచ్చేస్తాయి వెండి సామాన్లు అయితే. కాకపోతే వెండి సామాన్లో డిజైన్ ఉండేటివి క్లీన్ చేయడానికి కాస్త టైం పడుతుందండి. కాస్త ప్లెయిన్గా ఉండేటివి అయితే త్వరగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ సబీనా పౌడరు పేస్ట్ ఇవి వేసి క్లీన్ చేశారనుకోండి వెండి సామాన్లు చాలా బాగా వస్తాయి. చూసారా వాటి నుంచి వచ్చే నలుపు అయితే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. నా చేతుల మీద చూడండి ఎంత నల్లగా వస్తుందో దాంట్లో నుంచి. మనం పూజ సామాన్లు క్లీన్ చేసినప్పుడు చెమ్మ లేకుండా తుడిచి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట, అదే కలర్ మారకుండా. ఇప్పుడు నిమ్మరసంతో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. నిమ్మకాయని దబ్బని ఇలా సబీనా పౌడర్లో ఒకసారి అద్దుకొని ఈ ఇత్తడి సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇదైతే 1 మినిట్లోనే కలర్ మారిపోతుంది. బట్ నిమ్మరసంతో క్లీన్ చేసేటివి 1 వీక్ వరకు మన కలర్ మారకుండా ఉండవు. ఒక 2-3 రోజులకే కాస్త డల్గా అనిపిస్తాయి అన్నమాట పూజ సామాన్లు అయితే. నేనైతే చింతపండు సబీనా పౌడర్ కాంబినేషన్ అయితే ప్రిఫర్ చేస్తాను. చూసారా క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగున్నాయో. ఇవి 1 వీక్ వరకు ఇలానే ఉంటాయి. ఇంక వీటిని బొట్లు పెట్టుకొని పూజ చేసుకోవడమే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.